ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో బీసీ ఎస్టీ సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహం, సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్, బీసీ బాయ్స్ హాస్టళ్లను సడన్ విజిట్ చేసి ఏసీపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా విజయ్ ప్రతాప్ రెడ్డి ప్రతి హాస్టల్లో విజిట్ చేయడం జరిగింది. అక్కడున్న సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహంలో బాలికలు అందరూ కలిసి శుక్రవారం పెట్టే మెనూలో కిచిడి బదులు ఎగ్ రైస్ పెట్టుకుని బాలికలు అడగడం జరిగింది. ఈ సందర్భంగా వారు అడిగిందన్న దానికి వెంటనే స్పందించి త్వరలోనే శుక్రవారం ఎగ్ రైస్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అనంతరం సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్, బీసీ బాయ్స్ హాస్టళ్లను విజిట్ చేసి బాయ్స్ ని టైంకి వస్తున్నారా లేదా అని ప్రతి హాస్టల్లో కిచెన్ చెక్ చేసి ఆహారాన్ని రుచి చూశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహం హాస్టల్ వార్డెన్ వి పద్మ, సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ వై వెంకట్రావు తదితరుల సిబ్బంది పాల్గొన్నారు. దాంట్లో కొత్తిమీర ఒక వారం అది పెట్టండి, ఒక వారం ఇది పెట్టండి. పిల్లలు ఏది బాగుందంటే అది కట్టి ఓకేనా. ఒక వారం మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్, ఒక వారము టమాటా రైస్. రెండిట్లో ఏది బాగుందో మీరు చెప్తే కన్నా కమ్యూనిస్టులు అందులో. అరే ఏంట్రా లూజ్ అయిపోయింది? అరే నీకు బాగా లూజ్ అయింది ఏంటి? సైజు రాజ్ కుమార్ ఏమైంది? సైజు లేవా? సైజు లేవా? ఇవన్నీ మార్చకపోయారు ఎక్కడన్నా? ఈ సంవత్సరం కొత్తగా ఎంతమంది చేరారు? వెరీ గుడ్, బాగానే వచ్చారండి. 10th క్లాస్ ఎంతమంది చేరిపోయిన సంవత్సరం? ఇక్కడ ఈ సంవత్సరం ఎంతమంది చేరారు కొత్తగా? 20 చేరారా? చేద్దాం. మరి కొత్త పిల్లలు చేరుతుందంటే అందరికి చాలా మంది ఇస్తారు. అది కాదు, కొత్తగా ఈ సంవత్సరం ఈ హాస్టల్లో చేరిన పిల్లలు ఎంతమంది అయ్యారు అంటే? అదే నేను అడిగాను. 18 మంది పోయారు, 34 మంది చేరారు, 16 మంది ప్లస్ అయ్యారు పోయిన సంవత్సరం కంటే స్ట్రెంగ్త్. అంతేనా? బాగుందా? ఇక్కడ భోజనాలు బాగున్నాయా? స్కూల్లో ఎలా ఉన్నాయి భోజనాలు? ఇక్కడ బాగాలేవా? రెండు దగ్గర బాగున్నాయా? హ్యాపీనా మీకు? వారానికి ఇక్కడ 2 సార్లు చికెన్ ఇస్తున్నారా? 3 సార్లు ఇస్తున్నారా? ఇక్కడ 4 eggs ఇస్తున్నారా? వారానికి 6 ఇస్తున్నారా? స్కూల్లో ఎన్ని ఇస్తున్నారు? మొత్తం 11 eggs. మైందిరా 11 eggs తింటున్నారా? బాగా ఇష్టమైన అందరికీ పడేరు కదా? ఓకే. చికెన్ ఎన్ని పీసులు వస్తాయి? 4-5. వెరీ గుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా బాగుంటుందా? సండే రోజు ఎన్ని పూరీలు ఇస్తున్నారు? 2. సరిపోతున్నాయా? సరిపోకుండా సర్దుకోవాలి, ఎందుకంటే మధ్యాహ్నం బిర్యానీ రైస్ కదా, ఓ పట్టచ్చు. కాబట్టి కొంచెం మనకు బడ్జెట్ తక్కువ కదా, మీరు 3-4 ఇచ్చినా తింటారు, కానీ మనకు డబ్బులు చూసుకొని ఇవ్వాలి కదా, కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. హ్యాపీనా మీకు? టిఫిన్ ఏదైనా నచ్చని టిఫిన్ ఉంటే చెప్పండి, మారుస్తా. వామ్ రైసు, ఉప్మా, కిచిడి ఏం రా చెప్పు లేచినాడు ఇట్లా అది పెద్ద సైజ్ అయ్యండి. అది వేరే హాస్టల్లో ఏం కాదు, ఏం తీసారు? వామ్ రైస్ అన్నీ కాదు, ఒకటి ఏదో ఒకటి. కిచిడి నాకు కిచిడి చేతులు ఒకసారి. కిచిడి వద్దనే వాళ్ళు డౌల్. ఉప్మా, వామ్ రైసు. అరే అన్నిటికీ ఎత్తుతా ఉన్నారా మీరు? వామ్ రైస్ ఎప్పుడు? బుధవారమా? ఎల్లుండి పొద్దున్న, డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి. వామ్ రైస్ ఒకటి మారుతున్నా. వీడు చెప్తేనే ఇష్టం, వీడేం చెప్తే అదే. వామ్ రైస్ అంట. వామ్ రైస్ బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్, వామ్ రైస్, జీరా రైస్. వీళ్ళకు జీరా రైస్ బదులు మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఇవ్వము.
ఆ ఎగ్గును మీకు జీరా రైస్కు కర్రీ చేస్తారు కదా, ఆ కర్రీ పర్ క్యాప్టా, జీరా రైస్ ఆ కర్రీ పర్ క్యాప్టా ఒకటే. అది కొంచెం ఆనియన్స్ ఆయిల్ బాగా ఫ్రై చేసి ఎంతమంది ఉన్నారో అన్ని గుడ్లు కొట్టిపోయాలి. మీరు జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళు దాపెట్టుకోవడము అట్లా ఇట్లా చేయకుండా జరగకుండా